నమస్కారం. సో రాంబాబు గారికి స్పెషల్ ఆయనకి వసతులు మరి కల్పించే పరిస్థితి ఉందా? అదేవిధంగా బొత్స గారి ఎపిసోడ్ మీద ఇది ట్విస్ట్ అన్నమాట. ఎందుకంటే కిరాకార్పీని ఎవరు మాట్లాడిస్తారో, వెనక ఎవరు ఉంటారో, ఎవరు సపోర్ట్, ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ కొంతమంది ఉంటారు. క్షమాపణ చెప్పడం అనేది దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే సోషల్ మీడియా ఎంత బలంగా ఒక ఆయుధంలాగా పనిచేస్తుంది, ప్రభుత్వానికి చూపిస్తుంది, దీనివల్ల వ్యతిరేకత వస్తుంది, దీనివల్ల ప్రభుత్వానికి మైలేజ్ వస్తుంది అనే అంశాలు ఏ మేరకు ప్రభుత్వం దృష్టికి వెళ్తాయి అనే దానికి ఇది ఒక ఉదాహరణ. కృష్ణాయిల్ గారు ఏమంటారు? బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారము. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద దుర్భాష ఆడారు. ఆ కేసులో ఆయన అరెస్ట్ అవడం, ఆ తర్వాత ఆ కేసులో బెయిల్ రావడం, మిగతా కేసుల్లో ఆయన పీటీ వారెంట్ మీద ప్రస్తుతం జైల్లో కొనసాగుతున్న రిమాండ్ ఖైదీగా. ఆయనకి వయసు రీత్యా కొన్ని సౌకర్యాలు అంటే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే ఆయన రిమాండ్ ఖైదీ మాత్రమే, నిందితుడు అంతే తప్ప ఆయన శిక్ష పడ్డ ఖైదీ. ఆయన కొన్ని సౌకర్యాలు కావాలని కోర్టు ద్వారాగా అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఆ సౌకర్యాలని కోర్టు ఆదేశాల మేరకు జైలు శాఖ అధికారులు ఆయన కల్పించేటువంటి పరిస్థితి ఉంటుంది కదా. ఆయన రైట్, ఆయన వయసు పెద్దవాడు కాబట్టి. అదేవిధంగా పొలిటికల్ ప్రిజనర్స్ కి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సాధారణమైనటువంటి ఖైదీలు వేరు, పొలిటికల్ ప్రిజనర్స్ వేరు. పొలిటికల్ ప్రిజనర్స్ కి సపరేట్ రైట్స్ ఉంటాయి. అంటే మినిమం గా వాళ్ళకి న్యూస్ పేపర్, అదేవిధంగా న్యూస్ ఛానల్స్, వాళ్ళకి ఆ విధంగా ఒక టేబుల్, కుర్చీ, ఈ విధమైనటువంటి అన్ని కూడా పొలిటికల్ ప్రిజనర్స్ కి అందిస్తారు. దీంతో పాటుగా ఆయన వయసు రీత్యా ఆయన కోర్టుకు అడిగిన దానికి ఇంతకుముందు ఆయన నిద్రలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంటే ఒక పరికరం అమలు చేసేటువంటి దానికి కోర్టు ముందే చెప్పింది. దాన్ని అమలు చేసేటువంటి పరిస్థితి అప్పుడు కోర్టు జైలు శాఖ చూస్తాం. దాంతో పాటు బెడ్ కానివ్వండి, మిగతా ఇంటి దగ్గర నుంచి భోజనం కానివ్వండి, ఇవన్నీ కూడా కోర్టు ఆదేశిస్తే ఖచ్చితంగా జైలు శాఖ వాటిని అమలు చేసి తీరాల్సింది. ఇది ఎవరికైనా వర్తిస్తుంది. అంబటి రాంబాబు అయినా, లేదా ఇంకొక పార్టీ అయినా, ఇంకొక పార్టీ అయినా సరే, నేరారోపణలు ఎదుర్కొనేటువంటి వాళ్ళు పూర్తి స్థాయి నేరస్తులు కాదు కాబట్టి, నేరారోపణలే కాబట్టి వాళ్ళ హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత మన జైలు శాఖ, మన ప్రభుత్వం మీద ఖచ్చితంగా. అసలు మొత్తం జైళ్ళే, వాస్తవంగా జైళ్ళు అంటే ఏంటి అంటే పరివర్తన కేంద్రాలండి. ఎవరైనటువంటి తప్పు చేసినటువంటి వాళ్ళలో మార్పు తీసుకువచ్చి విడుదల చేసేటువంటి వ్యవహారం కోసమే మనం జైళ్ళని ఏర్పాటు చేసుకున్నాం. అంతే తప్ప జైళ్ళు అనేటువంటిది వాళ్ళని శిక్షించడానికో లేకపోతే ఇది కాదు, వాళ్ళలో పరివర్తన తీసుకురావడానికి. అందుకోసం మనం జైలుని ఏర్పాటు చేసుకున్నాం. ఇది అంబటి రాంబాబుకి సంబంధించినటువంటి సౌకర్యాలు, వ్యవహారం. దీన్ని ఎవరు కూడా తప్పు పట్టడానికి కూడా ఆస్కారం కూడా లేదు. కోర్టు ఆదేశిస్తే దాన్ని అమలు చేసి తీరాల్సిందే జైలు శాఖ. ఇక కిరాప్ ఆర్పీకి సంబంధించినటువంటి ఆరోపణలు, ఆయన వ్యాఖ్యలు, వ్యవహారం, ఇవన్నీ కూడా మీరు ఒకసారి గమనిస్తే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు కొంతమంది వ్యక్తుల్ని ఈ తరహాలో తయారు చేసి తమ రాజకీయ ప్రత్యర్థుల మీదకి ఉసిగొలపటం అనేటువంటి ఒక ప్రక్రియ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా జరుగుతూ ఉంది. దాంట్లో ఏ మార్పు లేదు. కొంత మార్పు అయితే ఉంది. ఆ మార్పు ఏంటనేది కూడా నేను చెప్తాను. గతంలో ఓరుగడ్డ అని, అదేవిధంగా ఆవిడ శ్రీరెడ్డి, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా, నోటికి వచ్చినట్టుగా ఇప్పుడు బోరుగడ్డ అని బెదిరించిన వాడు లేరు. ఇప్పుడు జర్నలిస్టుల దగ్గర నుంచి మిమ్మల్ని కూడా బెదిరించారు. అదేవిధంగా అనేక మంది ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి బెదిరించారు. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పోయినటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని నిన్ను బండి కట్టుకొని ఈడ్చుకొని వెళ్తానంటూ ఫోన్ చేసి బెదిరించినటువంటి పరిస్థితి, ఆడియోలు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఇప్పుడు బోరుగడ్డ నీళ్ళు వెనకాల ఎవరున్నారు? ఆ రోజు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆయన ఇంటి మీద దాడి జరిగినటువంటి పరిస్థితి, గుంటూరులో ఇంట్లో ఆయన ఇంటి మీద దాడి జరిగింది. అప్పుడు ఆ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నేత ఇంటి మీద దాడి జరిగింది అని సాక్షి మీడియాలో వార్తా కథనాలు వచ్చినాయండి. లేకపోతే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకపోతే ఇప్పుడు ఏమంటారు కనకారావు గారు,
ఆయనకి సంబంధం మాకే లేదంటారు. సంబంధం అంటే మాకే సంబంధం లేదండి అని చెప్తారు. శ్రీరెడ్డికి మాకు సంబంధం లేదని చెప్తారు. వీళ్ళు 5 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉండి ఇష్టారీతిన ఎవరి మీద పడితే వాళ్ళని లంబుతూ తిడుతూ వాళ్ళ మీద మేము దాడులు చేస్తామని బెదిరించడం వ్యవహారం. వాళ్ళ మీద ఒక కేసు పెట్టా, ఏ పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టినా ఒకవేళ ఏదో కేసు నమోదైనా సరే వాళ్ళని అరెస్ట్ చేయరు. అదేందో విచిత్రం. అదే విచిత్రం. ఒకవేళ ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితి. పోనీ అవతల వాళ్ళు ఏమైనా గొప్ప రాజకీయ నాయకుల, గొప్ప వ్యక్తుల అయితే కాదు. అంటే వాళ్ళకి తిట్టడానికి ఉపయోగపడేటువంటి ఒక టూల్స్ అండి అవి. ఇప్పుడు బోరుగడ్డ అనిలైనా లేకపోతే శ్రీరెడ్డి అయినా లేకపోతే ఇలాంటి వాళ్ళు ఎవరైనా రాజకీయ పరిస్థితుల మీద ఒక పరిధి దాటి మాట్లాడటం, తిట్టడం, దాడులకు ఇది చేయటం, ఇవన్నీ కూడా ఇప్పుడు కొమ్మూరు కనకారావు గారిని మీరు వెళ్ళి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఆదేశించినప్పటికీ కూడా ఎవరినన్నా పోయి మీరు ఈ విధంగా లంబూతూ తిట్టండి అంటే పెడతారా అండి? ఆయన తిట్టలేరు తిట్టలేరు కదా. ఆయనగా ఆ విధమైనటువంటి విశిక్షణ అడ్డు వస్తుంది. కాబట్టి దానికి సూట్ అయ్యేటువంటి పర్సన్స్ ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని పోషిస్తారంటారు మీరు. సెలెక్టెడ్ వాళ్ళని ఆ విధంగా తిట్టేటువంటి విధంగా చేస్తారు. అందుకు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు వాళ్ళని ఏమన్నా సార్ అనధికార ప్రతినిధులు అనాలా? అసలు వాళ్ళు అనధికార ప్రతినిధులే కాదండి. అసలు వాళ్ళకి ఇంకా అసలు వాళ్ళు ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉంటాయి. ప్రత్యేకమైనటువంటి అధికారాలు నేరుగా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానో లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియకుండానో ఇది ఆ విధంగా జరిగేటువంటి అవకాశం ఉండదు కదా. అప్పుడు ఉన్నటువంటి హోంమంత్రికి తెలియకుండానో ఇవన్నీ జరుగుతాయా? పోలీసులు ఆదేశాలు ఇచ్చి ఉంటారు. లాక్కొని వెళ్తానని చెప్తే హోమ్ మినిస్టర్ గారికి తెలియకుండా ఉంటది. అంత పెద్ద సెన్సేషన్. ఇప్పుడు ఈయన మన నాయకుడే, ఈయనకు ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉన్నాయి, మీరు ఆయన జోలికి వెళ్ళొద్దు అని పోలీసులకి మౌఖిక ఆదేశాలు ఉంటాయి. ఆ విధంగా నడిచినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఇంతసేపు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పారు కదా, మరి ఇప్పుడు కూటమి ఉన్నప్పుడు లేరా అంటే అని కనకారావు గారు కోపం వస్తుంది ఖచ్చితంగా. వస్తుంది. అయితే కృష్ణాయల్ గారు, ఇప్పుడు మీరు ఖచ్చితంగా తప్పు అనేటువంటి మాట్లాడేటువంటి అనలిస్టుల్లో మీరు 100% ఉంటారని అందరూ నమ్ముతారు. నేను ఎక్కువగా నమ్ముతాను. అయితే ఆల్రెడీ మనం వైసీపీ గురించి చెప్పుకున్నాం. బోరుగడ్డ అనిలు, శ్రీరెడ్డి, పంచ్ ప్రభాకర్ ఇలాంటి వాళ్ళు. అయితే ఇక్కడ మనం ఈ కూటమికి సంబంధించినటువంటి ఇలాంటి ఒక గొప్ప వ్యక్తుల పేర్లు కూడా మీ నోటితో విందామని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు సీనియర్ జర్నలిస్ట్ మా అందరికన్నా. ఇప్పుడు సపోజ్